నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో శాసనసభ స్పీకర్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు కావడంతో కసరత్తు ముమ్మరం చేసిన సీఎం. ఈ నెల 18నే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహుల ప్రయత్నాలు. ఓటమిపై కొనసాగుతున్న టీపీసీసీ సమీక్ష. అభ్యర్థుల ఎంపికలో జాప్యం పొత్తుల వల్లేనన్న నేతలు. లోక్సభ ఎన్నికల్లో పునరావృతం కారాదని సూచన. పోలవరం పనుల్లో మరో రికార్డుకు సన్నాహాలు. స్పిల్వే కోసం ఒకే రోజు 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసేందుకు ఏర్పాట్లు చేసిన గుత్తేదారు సంస్థ. కోడి కత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై కోర్టుకు వెళ్లే దిశలో ఏపీ సర్కార్ కసరత్తు. డీజీపీ అడ్వకేట్ జనరల్తో చంద్రబాబు సమాలోచనలు. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల వ్యవహారంలో కాంగ్రెస్ పై ప్రధాని విమర్శలు. దళారి మైకేల్ క్రిస్టియన్తో హస్తం నేతలకు సంబంధాలున్నట్టు వెల్లడి. అప్పుల బాట పట్టిన ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ హెచ్ఏఎల్. వేతనాలు ఖర్చుల కోసం 1000 కోట్ల సమీకరణ. ఎన్డీఏ సర్కార్ పుణ్యమేనన్న కాంగ్రెస్. తెలంగాణ రెండో శాసనసభ మొదటి సమావేశాలకు ముహూర్తం ఖరారు కావడంతో స్పీకర్ ఎంపికపై అందరి దృష్టి నెలకొంది. శాసనసభాపతి ఎంపికపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ అనుభవం, సభ నిర్వహణ సామర్థ్యం, సామాజిక వర్గాల సమీకరణలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ నెల 18న మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెరాస వర్గాలు అంచనా వేస్తుండగా కేబినెట్లో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 17 నుంచి జరగనుండగా స్పీకర్ ఎంపికపై తెరాస అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 17న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత సభాపతి ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించి ఈ నెల 18న కొత్త సభాపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈసారి సభలో అధికార తెరాసకు సంపూర్ణ మెజారిటీ ఉన్నందున స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయం కాగా 18నే స్పీకర్ ఎవరనేది తేలిపోనుంది. ఈ మేరకు సభాపతి కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా అనుభవం, శాసనసభ నిర్వహణ సామర్థ్యం, సామాజిక వర్గాల సమీకరణలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం ఈటెల రాజేందర్, రెడ్డి నాయక్, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి బీసీని స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశముందన్న చర్చ జరుగుతుండగా అదే నిజమైతే ఈటెల రాజేందర్ ను ఎంపిక చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళలకు ఇవ్వాలని భావిస్తే ఉపసభాపతిగా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక అనుభవానికి పెద్దపీట వేస్తే మాజీ మంత్రులు రెడ్డి నాయక్, పోచారం శ్రీనివాసరెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయవచ్చు. ఈ 5గురు మంత్రి పదవి ఆశిస్తుండటం, స్పీకర్ గా పనిచేస్తే తదుపరి ఎన్నికల్లో ఓడిపోతారనే అపోహ తొలగిపోయేలా సమర్థులను స్పీకర్ పదవికి ఎంపిక చేస్తామని కేసీఆర్ చెప్పినందున ఇప్పుడు సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అందరి దృష్టి ఉంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఈ నెల 18నే జరిగే అవకాశం కనిపిస్తోంది. మంచి రోజు కావడం, ఈ నెల 19న గవర్నర్ ప్రసంగం ఉన్నందున 18నే కేబినెట్ విస్తరణ చేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్, మహమూద్ అలీ మాత్రమే కేబినెట్లో ఉండగా మరో 16 మందికి అవకాశముంది. తొలి విస్తరణలో 7 లేదా 8 మందికి చోటు దక్కే అవకాశముండగా పంచాయతీ ఎన్నికల తర్వాత ఓసారి, లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గంలో చోటు ఆశించేవారు ఇప్పటికే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈసారి 10 నుంచి 15 మందికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. గతంలో మంత్రిగా చేయని వారిని పార్లమెంటు కార్యదర్శులుగా నియమించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఉపసభాపతి ఎవరనే అంశంపై ముమ్మర చర్చలు జరుగుతుండగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తదితర పేర్లపై ప్రచారం జరుగుతోంది. పొత్తుల వల్లే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమికి కారణాలు సహా రాబోయే పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శుల నేతృత్వంలో కాంగ్రెస్ గత 2 రోజులుగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు జరుపుతోంది. అందులో భాగంగా తొలి రోజున పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్ నియోజకవర్గాల సమీక్ష జరగ్గా
శనివారం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి నేతలతో చర్చించారు. ఆఖరి రోజైన ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష జరగనుంది. అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం సహా పొత్తుల కారణంగా ఓటమి పాలైనట్లు ఈ చర్చల్లో చెబుతున్న నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మన ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరంగా చెప్పడం జరిగింది. ఈవీఎం ట్యాంపరింగ్, పోల్ మేనేజ్మెంట్, దొంగ ఓట్లు వేయడం అన్ని కూడా చర్చించడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క అభ్యర్థి ఒక అభిప్రాయం చెప్పారు. నేను మాత్రం ఒకే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ముందు కూడా చెప్పినా మహాకూటమి అనేది వద్దు, మనం పొత్తులు వద్దని చెప్పి ఒంటరిగా పోవాలని ఆ రోజు చెప్పాను. మళ్ళా ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు లేకుండా తప్పకుండా కనీసం 7-8 స్థానాలు గెలుస్తాం, మళ్ళా మీరు పొరపాటు చేయొద్దని చెప్పడం జరిగింది. ఆసియాలోనే భారీ సాగునీటి ప్రాజెక్టుగా రికార్డులకెక్కిన పోలవరం ప్రాజెక్టు మరో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు సిద్దమైంది. పోలవరం ప్రాజెక్టులోని స్పిల్వే పనుల్లో ఒక్క రోజులోనే 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను పోసి రికార్డును సృష్టించాలని గుత్తేదారు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ నిర్ణయించింది. ఇవాళ రేపు ఈ అద్భుతాన్ని సాకారం చేసి గిన్నిస్ రికార్డును సృష్టించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో యంత్ర సామగ్రి, కాంక్రీట్, చిల్లింగ్ మిషన్లు, మిక్సర్లు, కాంక్రీట్ను పోసే భారీ యంత్రాలను సిద్దం చేసిన అధికారులు 24 గంటల్లో పని పూర్తి చేయాలని నిర్ణయించారు. గతంలో దుబాయ్లో 35 గంటల 19 నిమిషాల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఏకధాటిగా పోసి రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు నవయుగ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. జనవరి 6-7 కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 28,000 క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ 24 గంటల్లో వేసే రికార్డును కూడా నవయుగ సంస్థ నెలకొల్పోతా ఉంది. జనవరి 6 ఉదయం 9 గంటలకి ప్రారంభం చేస్తున్నారు. దీనిలో 2 రికార్డులు ఉన్నాయండి వరల్డ్లో. ఒకటి 15,000 ఆర్డ్ ఇన్ 18 అవర్స్, అది మేము 16 అవర్స్లో చేస్తా ఉన్నాం. అండ్ 22,000 క్యూబిక్ మీటర్స్ ఉంది, అది కొంచెం లాంగ్ పోర్ అది. బట్ 28,000 క్యూబిక్ మీటర్స్ టు 30,000 క్యూబిక్ మీటర్స్ టార్గెట్లో కనుక పోస్తే డెఫినెట్లీ వీ విల్ బ్రేక్ 2 రికార్డ్స్ ఆన్ దట్ డే. వరల్డ్ రికార్డ్ కూడా చేస్తే సో పోలవరానికి ఈ రికార్డ్ కూడా అలా చరిత్రలో ఉంటుందని చెప్పి సో ఆ ఎఫర్ట్లో ఇది ఒక భాగం అన్నమాట. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి భారతీయుడు రాఫెల్ అంశంపై ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులను 2 ప్రశ్నలు అడగాలని ట్విట్టర్లో కోరారు. ఈ మేరకు రక్షణ మంత్రిని ఉద్దేశించి తాను పార్లమెంట్లో అడిగిన 2 ప్రశ్నల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దో సవాల్ దో జవాబ్ అనే హ్యాష్ ట్యాగ్ను దానికి జోడించారు. అనిల్ అంబానీకి రఫేల్ ఆఫ్ సెట్ కాంట్రాక్ట్ ఇచ్చిందెవరు? యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి మోదీ చేసిన సవరణలపై రక్షణ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారా లేదా అనేది చెప్పాలని రాహుల్ ఆ ప్రశ్నల్లో కోరారు. పార్లమెంట్లో 2 గంటలు మాట్లాడిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల వ్యవహారంలో ప్రతిపక్షంపై దాడిని ముమ్మరం చేశారు. అగస్టా వెస్ట్లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడు దళారి క్రిస్టియన్ మైకెల్ కు కాంగ్రెస్ అగ్రనేతలు అప్పటి మంత్రులతో మంచి సంబంధాలు ఉండేవని మోదీ ఆరోపించారు. అప్పటి పీఎంఓలో దసరాల కదలిక, రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చల వివరాలన్నీ మైకెల్ కు తెలిసేవని వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించి ప్రజల సంక్షేమానికి కాకుండా మధ్యవర్తులకు అనుకూలంగా పనిచేసిందని ఆరోపించారు. అలాంటి వారిని చట్టం వదిలిపెట్టబోదని ఒడిశా బారిపదలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ర్యాలీలో మోదీ స్పష్టం చేశారు. हेलीकॉप्टर की खरीद को लेकर तब कौन सा मंत्री क्या फैसले ले रहा था, उसकी पूरी जानकारी वो विदेश भेज रहा था. समझ नहीं आता कि कांग्रेस ने सरकार चलाई है या अपने मिशेल मामा का दरबार चलाया है. मैं आज स्पष्ट कहना चाहता हूं, देश के बजाय बिचौलियों के हितों की रक्षा में जिसकी भूमिका रही है उनका पूरा हिसाब जांच एजेंसी करेगी. केंद्र की सरकार देश की सुरक्षा के लिए निरंतर बड़े और कड़े फैसले ले रही है. मैं आपको विश्वास दिलाता हूं,
कानून किसी को नहीं छोड़ेगा। అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకెల్ కు రక్షణ రంగంలో కుదిరిన ఇతర ఒప్పందాల నుంచి కూడా డబ్బులు ముట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ కుంభకోణంలో మైకెల్ కు దాదాపు 24.25 మిలియన్ యూరోల డబ్బు అందిందన్న ఈడీ ఇతర రక్షణ ఒప్పందాల నుంచి సైతం డబ్బులు అందినట్లు దర్యాప్తు ప్రక్రియలో తేలినట్లు వెల్లడించింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరపడం సహా నిందితుడు చట్టం నుంచి తప్పించుకునిపోయే అవకాశమున్న నేపథ్యంలో మైకెల్ను కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈడీ అభ్యర్థనతో ఏకీభవించిన కోర్టు ఫిబ్రవరి 26 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఆదేశించింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా తాము ఆందోళన చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రకటించాయి. ఈ మేరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈకి సమాచారం ఇచ్చాయి. విజయ బ్యాంక్, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత నెల 26న 9 బ్యాంకు సంఘాలు ఒకరోజు సమ్మె చేశాయి. దేశ న్యాయ వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి నోరు విప్పితే వక్ర భాష్యం చెప్పారని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సభలో ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన జస్టిస్ చలమేశ్వర్ సమాజానికి మార్గదర్శనం చేసేవారు కరువయ్యారని వ్యాఖ్యానించారు. తెలుగువారు సంపాదనపై దృష్టి పెట్టి సమాజాన్ని పట్టించుకోవడం మానేశారన్న జస్టిస్ చలమేశ్వర్ ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఆ రోజు ఆయన చెబితే, దేశం అంటే మట్టి, రాళ్లు, మినరల్స్ ఇవి ఏరుకోవడం, దానిలోంచి డబ్బు సంపాదించుకోవడం అనే నమ్మకానికి పూర్తిగా వచ్చేసాం మనం. చిత్తశుద్ధిగా వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది అని నమ్మిన తర్వాతనే నేను ఆ పని చేశాను. నాతో పాటు మరొక 3 మిత్రులు నమ్మి బయటకు వచ్చి ఆ రోజు గొంతు విప్పారు. మహామేధావులు ఈ దేశంలో చాలా మంది, చలమేశ్వర్ చాలా దురుద్దేశంతో ఈ పని చేశాడని చెప్పిన వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు అండి, మామూలు మనుషులు కాదు. సిబిఐలో ఏం జరుగుతోంది, రిజర్వ్ బ్యాంకులో ఏం జరుగుతోంది అన్ని ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతుందంటే పరిస్థితి ఏదో బాగాలేదు, ఎక్కడో ఏదో తేడా వచ్చిందని చెప్పినాడు దుమ్మెత్తి పోసి చెప్పిన వాడి మీద. తర్వాత దేశం పాడైపోయిందంటే ఎవడు చేయగలిగేది ఏమి ఉండదండి. ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉండవల్లి ప్రజావేదికలో అడ్వకేట్ జనరల్, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. కోర్టు సవాలు చేసే విషయంలో సీఎం ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయినా న్యాయపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై ఇవాళ డీజీపీ అడ్వకేట్ జనరల్తో మరోసారి సమావేశం కానున్నారు. అయితే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు రాష్ట్రాల పరిధిలో జోక్యం చేసుకోవడమేంటని ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు ఈ అంశంపై తన అసమ్మతి తెలియజేస్తూ కేంద్ర హోంమంత్రికి నిరసన లేఖ రాయాలని నిర్ణయించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై మోదీ సర్కార్ను ప్రశ్నించే దమ్ము, ధైర్యముందా అని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రతిపక్ష నేత జగన్ను ప్రశ్నించారు. సొంత జిల్లాకు ఉక్కు కర్మాగారం ఇవ్వకపోయినా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన లోకేష్ రాయచోటి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అన్ని రంగాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధాని మోదీకి అసూయ అని లోకేష్ అన్నారు. బీజేపీలోని జగన్, పవన్ పార్టీలు అంతర్లీనంగా ఉన్నాయని విమర్శించారు. ఆయన సొంత జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ కోసం నరేంద్ర మోడీ గారు నిలదీసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభలో మీకు 2 ఎంపీలు ఉన్నారే, ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందరికెళ్లి అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తున్నారే, న్యాయం చేయండి అని ఎందుకు అడగట్లేదు సభాముఖంగా అడుగుతున్నా. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదండి. బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, సి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈ రోజు వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు.
జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని తెలుగుదేశం వైకాపా ఇప్పుడు జనసేన పార్టీ మాతో కలిసి వస్తుందని ప్రచారం చేసుకునే స్థాయికి వెళ్లడమే తమ విజయానికి తొలిమెట్టని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఇతర పార్టీలకు జనసేన అవసరం ఉందేమో కానీ తమకు వాళ్ల అవసరం లేదని స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో చిత్తూరు, ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన పవన్ జనసేన సంస్థాగతంగా పటిష్టం కావడానికి మరింత సమయం పడుతుందన్నారు. 2014 ఎన్నికల్లో ఏపీ సమగ్రత కోసం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. పార్లమెంట్ సెగ్మెంట్ స్థాయిలో కమిటీలను త్వరలో నియమిస్తానని పవన్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నందుకు డబ్బులు చెల్లించాలని తెలంగాణ నిఘా భద్రతా విభాగం టీపీసీసీ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకున్నందుకు ఇరువురు కలిసి 9,860,000 రూపాయలు చెల్లించాలని తాకీదులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు యాజమాన్యం ఆమోదం తెలిపింది. ఈ నెల 18 లోపు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పంపాలని రీజనల్ మేనేజర్లను ఆర్టీసీ పరిపాలనా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు ఆదేశించారు. ఈ ఉత్తర్వులతో 20 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పెండింగ్లో ఉన్న 1065 పోస్టులకు సంబంధించి కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైంది. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పకుండా 10వ తరగతి పాస్ అయి ఉండాలని అధికారులు తెలిపారు. అర్హత గల వారిని డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లేవారి కోసం 5,252 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు జనవరి 10 నుంచి 14 వరకు ఈ బస్సులు నడుపుతామని టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఉత్తర తెలంగాణకు వెళ్లే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, యాదగిరిగుట్ట, వరంగల్ మార్గంలో వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, కడప, నంద్యాలకు వెళ్లే బస్సులు కాచిగూడ నుంచి బయలుదేరుతాయని ఆయన తెలిపారు. కర్నూలు, అనంతపురం స్పెషల్ బస్సులు పాత సీబీఎస్ నుంచి, విజయవాడ వైపు వెళ్లే బస్సులు నగర శివార్ల నుంచి బయలుదేరే విధంగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 600 పైనే సర్వీసుల్లో టికెట్లను ఆన్లైన్లో ఉంచినట్టు తెలిపారు. ఈ బస్సుల్లో సాధారణ బస్సులతో పోలిస్తే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు యాదగిరి వివరించారు. విశ్వశాంతి కోసం గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో జరిగిన హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం సింధూరపు శోభతో కృష్ణా తీరం ప్రకాశించింది. జనసంద్రంగా మారిన విజయవాడ పద్మావతి ఘాట్ జై హనుమాన్ అంజనీ పుత్రుడి నామస్మరణతో మారుమోగింది. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంతటి మహాయజ్ఞం తలపెట్టడం శుభసూచికమని అన్నారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహాయజ్ఞానికి హాజరయ్యారు. పారాయణ మహాయజ్ఞంలో తుది ఘట్టంగా గణపతి సచ్చిదానంద నదీమ తల్లికి హారతి సమర్పించారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ ఆర్థిక ఇబ్బందులు పడుతోందన్న వార్తల నేపథ్యంలో తన సూట్ బూట్ స్నేహితుడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను బలహీనపరుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది ఎవరినీ ఆశ్చర్యపరచలేదన్న రాహుల్, హెచ్ఏఎల్ ఉద్యోగులు ప్రధాని సూట్ బూట్ స్నేహితుడికి అవసరమన్నారు. అందుకోసమే ప్రధాని హెచ్ఏఎల్ను బలహీనపరుస్తున్నారని ఫేస్బుక్ ద్వారా విమర్శించారు. కాపలాదారు తన స్నేహంలో మాత్రమే నిజాయితీగా పనిచేశారన్న రాహుల్, దేశం కోసం ఆయనేమీ చేయరని ఎద్దేవా చేశారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు నిజమేనన్న హెచ్ఏఎల్ సీఎండీ మాధవన్, ఉద్యోగుల జీతాల కోసం తొలిసారిగా 1000 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నట్లు వివరించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి 6,000 కోట్ల నష్టంతో ఉంటామని తెలిపారు. తీసుకున్న మొత్తంలో 358 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు, తక్షణం కొనుగోలు చేయాల్సిన పరికరాల కోసం సరిపోతాయన్న హెచ్ఏఎల్ వర్గాలు 2-3 నెలల తర్వాత మరోసారి అప్పుల బాట పట్టాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నాయి. అయితే వైమానిక దళం సుమారు 14,700 కోట్ల బకాయిలను చెల్లించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఏడాది మార్చి 31 నాటికి ఈ మొత్తం 20,000 కోట్లు దాటనున్నట్లు సమాచారం. కన్నడ సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాలపై జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. కన్నడ నటులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, సుదీప్, యశ్ ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులు శనివారంతో ముగియగా నిర్మాతల ఇళ్లలో ఇవాళ కూడా సోదాలు కొనసాగే అవకాశమున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. కన్నడ సూపర్ స్టార్ దివంగత రాజ్ కుమార్ తనయులైన శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, ఈగా ఫేమ్ సుదీప్, కేజీఎఫ్తో గుర్తింపు పొందిన యశ్ నిర్మాతలు సిఆర్ మనోహర్, రాక్లైన్ వెంకటేష్, విజయ్, కిరిగందూర్ సహా
పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ను ప్రశ్నించేందుకు ఐటీ కార్యాలయానికి పిలిచినట్టు సమాచారం. మరోవైపు ఐటీ దాడుల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తోసిపుచ్చారు. చట్టాలకు ఎవరూ అతీతులు కాదని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఈ నెల 1న ప్రకటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించిన ఆయన స్వతంత్రుడిగానే తాను పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపిన ప్రకాష్ రాజ్ కొత్త ప్రారంభం, మరింత బాధ్యతలో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల గొంతును పార్లమెంట్లో వినిపిస్తానని వెల్లడించిన ప్రకాష్ రాజ్ నిర్ణయానికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మంచు వర్షం కొనసాగుతోంది. తాజాగా భారీగా కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. హిమపాతం వల్ల అత్యల్ప ఉష్ణోగ్రతలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే చెరువులు, సరస్సులు గడ్డకట్టాయి. శ్రీనగర్లో ఎటు చూసినా ధవళ వర్ణమే కనిపిస్తోంది. రహదారులపై పేరుకుపోయిన మంచు వల్ల రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు జాతీయ రహదారులను మూసివేసి మంచును తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మంచు వల్ల మంచినీరు కూడా గడ్డగట్టుతోందని స్థానికులు చెబుతున్నారు. సాకర్ క్రీడాకారుల రూపంలో తీర్చిదిద్దిన మంచు శిల్పానికి చైనా హార్బిన్ నగరంలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి దక్కింది. రష్యాకు చెందిన బ్లాగోస్ షేంక్ అనే కళాకారుడు ఈ మంచు శిల్పాన్ని చెక్కారు. 12 దేశాలకు చెందిన కళాకారులు ఈ పోటీలో పాల్గొనగా మంగోలియా, చైనా బృందాలు రెండో బహుమతి దక్కించుకున్నాయి. ఈ 2 బృందాలు భవిష్యత్ చైనా, గ్రేట్ చైనా పేరుతో మంచు కళాఖండాలు తీర్చిదిద్దాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.